హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి మనము చికెన్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. టేస్టీ మరియు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. లేకెందుకు ఇంకా ఫస్ట్ ఒక పెద్ద డబరా పెట్టేసి ఆయిల్ వేసేసి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు మరియు ఆనియన్ ముక్కలు వేయాలి. అవి బాగా ఎర్రగా వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఆనియన్, వెల్లుల్లి, కొత్తిమీర, అల్లం, కొబ్బరి వేడి వేసిన మిక్సీ పట్టి మిశ్రమాన్ని మనం ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత వేసి బాగా కలుపుకోవాలండి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా రావాలన్నమాట కలర్. తర్వాత మనం తరిగిన కరివేపాకు ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మెంతి ఆకు, కొత్తిమీర వేసుకోవాలి. నేను వేయాల్సిన దానికంటే ఎక్కువ వేసాను, మీరు లిమిటెడ్గా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నాకు ఎక్కువ ఆకుంటేనే ఇష్టం అనమాట, అందుకని నేను ఎక్కువగా వేసాను. అది మీ ఇష్టం అనమాట, ఎలా వేసుకోవాలి ఎక్కువ తక్కువ అనేది. అవన్నీ బాగా వేగిన తర్వాత బాగా కలబెట్టుకుంటే తొందరగా వేగిపోతాయండి. తర్వాత వచ్చేసి మనము అందులోని ఒక 2.5 స్పూన్ వరకు కూడా మనము ధనియాల పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను ఆ క్లిప్ మిస్ అయింది, 2.5 స్పూన్ వేసానండి. మీరు కూడా 2.5 స్పూన్ వేసుకోవచ్చు, మీ రైస్ క్వాంటిటీని బట్టి అనమాట. నేను 2 గ్లాసెస్ రైస్కి 2.5 స్పూన్ ధనియాల పొడి వేసాను. తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఎప్పుడైనా సరే టమాటా ముక్కలు కానీ ఆనియన్ ముక్కలు కానీ తొందరగా మగ్గాలి అంటే మనం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. మనం ఇక్కడ వేసుకున్నాం కదా, తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక కప్పుకి 1.5 కప్పు మనం నీళ్ళు అనేది పోసుకోవాలి. చూడండి, ఆ గిన్నెకి నేను రైస్ తీసుకున్నాను. ఇప్పుడు 1.5 నీళ్ళు ఎసరు అనేది మనం పోసుకోవాలన్నమాట. చూడండి, ఇందాక ఒకటి పోసా, ఇప్పుడు 1/2 పోసేసాను అనమాట. ఆ నీళ్ళు ఎందుకున్నాయంటే అది మసాలా నీళ్ళు అనేవి, అందుకని కలర్గా ఉన్నాయి ఇందాక వేసినవి. వేసుకున్న తర్వాత ఎసరు బాగా తెల్ల కాగాలన్నమాట. మనం ఇప్పుడు నిమ్మకాయ రసంని కొంచెంగా వేసుకున్నాం. నేను మొత్తం అంతా వేయలేదు, కొంచెం మాత్రమే వేసాను నిమ్మరసము. వేసిన తర్వాత ఎసరు బాగా చూడండి, ఎసరు బాగా ఉడుకుతుంది. ఇట్లా తెల్ల కాగేటప్పుడు మనము ముందుగా కడిగి పెట్టుకుంటాం కదండి నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి. చూడండి, ఇది ఒక 1 కప్ రైస్ అనమాట. వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇంకా మూత పెట్టేసుకుంటే ఒక 10 to 15 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే మనకు వేడిగా ఈ ఫ్లేవర్డ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ 90% రెడీ అయిపోయింది. ఇంకా ఒక 5 మినిట్స్ అలా పెట్టేస్తే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం పైన గార్లిష్ కోసము కొంచెం కొత్తిమీర గార్నిష్ చేద్దామన్నమాట. ఆల్రెడీ ముందుగా మనం తరిగి పెట్టుకుంటాం కదా, అది కొంచెం పక్కకు తీసాను. అది ఇప్పుడు మనం పైన గార్నిష్ చేసేసుకుందాం. గార్నిష్ చేసేసుకొని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేస్తే వేడిగా బిర్యానీ కంటే టేస్టీగా ఉంటుందండి. అలా అని కలర్ రైస్ కాదు, అలా అని బగారన్నం కాదు, సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మసాలాలు కూడా చాలా తక్కువ, టైం కూడా ఎక్కువగా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. టైం తక్కువలోనే సూపర్ టేస్టీ ఈ ఫ్లేవర్డ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. బై ద వే, నా ఛానల్ని ఇంకా ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఎంతో గుమగుమలాడే ఫ్లేవర్డ్ రైస్ ప్లస్ ఇది చికెన్ ఫ్రై అనమాట. అది కెమెరా సరిగా లేదండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్గా పడుతుంది, ఏమనుకోద్దండి. ఇప్పుడు గరంగా ఇంకా తినాలండి. వేడిగా తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా టేస్టీగా అయిపోతుంది. బాయ్.